తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవానికి సర్కార్ సిద్ధమవుతూ 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి తీసుకురానుంది. టీ ఫైబర్ ఆధ్వర్యంలో దశల వారీగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఈ సౌకర్యం కల్పించనుండగా తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవలు అందించడమే టీ ఫైబర్ టార్గెట్ గా పెట్టుకుంది. తెలంగాణలో అత్యంత చౌకగా ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ను ప్రభుత్వం 300 రూపాయలకే ఇవ్వనుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకుంటూ దీని ద్వారా టీవీలోనే ప్రత్యేక వెసులుబాటును కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 20 Mbps స్పీడ్ తో ప్రభుత్వం ఇంటర్నెట్ కనెక్షన్ అందివ్వనుండగా ఇందులో పలు తెలుగు ఓటీటీలు కూడా అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2096కి పైగా గ్రామ పంచాయతీలలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుండగా వీటితో పాటు 30,000కు పైగా ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీ ఫైబర్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. తొలి దశలో తెలంగాణలోని పలు జిల్లాలలో టీ ఫైబర్ ట్రయల్ సేవలను ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీ ఫైబర్ ట్రయల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా ఈ తరహా పథకానికి శ్రీకారం చుట్టారు. సాధారణ స్పీడ్తో పాటు హై స్పీడ్ సేవలను సైతం గ్రామీణ స్థాయి ప్రజలకి ప్రభుత్వం అందించనుండగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం టీ ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అత్యంత తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలలోని పలు గ్రామాలకు ఈ ట్రయల్ సేవలను అందించనుండగా ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి ఈ సేవల్ని ప్రారంభించనున్నారు. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 94 మండలాలు, 2096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు అధికారులు మ్యాప్ రెడీ చేశారు.